పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పని పూర్తిగా ఎత్తిపోయేటువంటి స్థితికి చేరుకుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 11 అయితే తను తీసేస్తే 10 మంది, ఆ 10 మందిలోనే కుంపటి రాజుకుంది. వాళ్ళలోనే తిరుగుబాటు మొదలైపోయింది. ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతా ఉన్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఇప్పుడు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రజలు చెప్పుతో కొట్టి 10 పరిమితం చేసిన సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి శాసనసభ సమావేశాలకు రాను అంటూ మొదటి శాసనసభ సమావేశాలకు కేవలం ప్రమాణ స్వీకారం కోసం వచ్చి ఆ రోజు నుంచి 5 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజల సంపద నుంచి జీతం తీసుకుంటున్న మన జీతగాడు జగన్మోహన్ రెడ్డి, వాడితో పాటు మరో 10 మంది, మొత్తం 11 మంది శాసనసభ సమావేశాలకు రావట్లేదు. అయితే ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో, అంటే శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఏదైతే వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రశ్నలు సంధించడం జరిగింది, మంత్రులను కానీ ప్రభుత్వాన్ని కానీ. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటువంటి సమయంలో ఆ ప్రశ్నలు ఎవరైతే ఇచ్చారో ఆ వైసీపీ శాసనసభ్యులు శాసనసభకి హాజరవ్వాలి అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పోకుండా మనం పోతే మళ్ళీ ఎరిపప్పలైతాము అనేటువంటి ఉద్దేశంతో దాని నుంచి డైవర్ట్ అయిపోవడం జరిగింది. దాంతోపాటు మనం మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం, అసెంబ్లీకి పోవట్లేదు కాబట్టి అని తాడేపల్లి కొంపలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి లీకులు ఇవ్వడం జరిగింది. అయితే అసలు అసెంబ్లీకి పోకుండా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే ప్రజల మొహాన వస్తారు, మనం అసెంబ్లీకి పోవట్లేదు అనేటువంటి దాని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటి రిపోర్ట్ వెళ్ళినటువంటి మీదట ఆ మాక్ అసెంబ్లీ ఆలోచనను కూడా విరమించుకొని ఈరోజు సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో పులివెందుల పులకేసి రికార్డెడ్ ప్రెస్ మీట్. ఎందుకంటే వాడు లైవ్ ప్రెస్ మీట్ ఇవ్వడు, వాడు మీడియాని పిలవడు, వాళ్ళ కెమెరాలు అనుమతించడు, వాడే రికార్డెడ్గా ఒక ప్రెస్ మీట్ అంటే ఒక 2-3 గంటలు సుదీర్ఘంగా తప్పులన్నీ మాట్లాడి అన్ని కట్టు పేస్టింగులు చేసుకొని ఆ తర్వాత మెల్లగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల ఫుటేజ్ మీడియాకి ఇవ్వటం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇది దాచేది కాదు, వాస్తవం. వాడు ఎప్పుడు నేరుగా మాట్లాడలేడు, నత్తి పొకోడిగాడు. మాట్లాడాలంటే 10 నిమిషాలు పేపర్ చూసి చదవాలన్న 10 తప్పులు చదివేటువంటి నికృష్టులు అనేది మనకు తెలుసు. అయితే ఇప్పుడు శాసనసభకు వెళ్ళకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి పైన ప్రజల్లో వ్యతిరేకత అనే సంగతి పక్కన పెడితే, ఏదైతే మిగిలిన 10 మంది శాసనసభ్యులు ఉన్నారో అరకు, పాడేరు, లేదంటే తంబల్లపల్లె, పొంగనూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఎర్రగొండపాలెం, దర్శి, ఇక కర్నూలులో మంత్రాలయం, ఆలూరు ప్రాంతాల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారో, కడప జిల్లాలో బద్వేల్లో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, అలాగే రాజంపేట, వీళ్ళందరూ మొత్తం 11 మంది ఉన్నారు. వీళ్ళలో జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెడదాం, పులివెందులు ఎలాగో రాబోయే ఎన్నికల్లో చెబుతూ కొడతారు. అయితే మిగిలిన 10 చోట్ల ఉన్నటువంటి శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని మేము ఎన్నుకుంది శాసనసభకి వెళ్ళి మా నియోజకవర్గ సమస్యల్ని మాట్లాడతారని, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని శాసనసభ దృష్టికి తీసుకెళ్లి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి తీసుకెళ్లి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని. కానీ మీరు శాసనసభకి వెళ్ళినప్పుడు అసలు మా శాసనసభ్యులుగా ఉండటానికి అర్హత ఎక్కడిది అనేటువంటి ప్రశ్నకు వైసీపీ శాసనసభ్యుల దగ్గర సమాధానం లేకపోవడంతో దాదాపు 6 మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఇప్పుడు అంటే మొత్తం 11 మంది శాసనసభ్యులు 6 తిరుగుబాటు చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 మందే ఉంటారు జగన్మోహన్ రెడ్డితో కలిపి. అప్పుడు ఏదైతే మహారాష్ట్రలో జరిగిందో శివసేన విషయంలో, అదేవిధంగా ఎన్సీపీ విషయంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అలా జరిగేట్టుంటావు. లేదా వీళ్ళంతా కలిసి భారతీయ జనతా పార్టీకి వెళ్తారా, తెలుగుదేశంకి వస్తారా, జనసేనకు వస్తారా, కొంతమంది తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఇట్లా విడివిడిగా పార్టీల్లోకి వెళతారా, అసలు వీళ్లే పార్టీ మొత్తాన్ని లాగేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మరో పార్టీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అనేటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా చాలా బలంగా జరుగుతూ ఉంది. అయితే ప్రజలే ఇవ్వనటువంటి హోదా నీకు, అది ప్రజలే నీకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వాలి అనుకుంటే నీకు 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించుంటే నువ్వు ప్రతిపక్ష నేత అయిపోయేవాడు ఆటోమేటిక్. అంటే ఆ ప్రజలే ఇవ్వను, ప్రజాస్వామ్యం ఇవ్వను. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి తీర్పు. వాళ్లే ఇవ్వనటువంటి తీర్పుని నువ్వు కోరుకుంటూ నీకు ప్రతిపక్ష నేత హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారిని అడుక్కోవటం, స్పీకర్ అయ్యన్న పత్రుడు గారిని అడుక్కోవడం, ఇప్పుడు కోర్టుకు పోవడం, కోర్టు కూడా చెప్తాం భారతదేశంలో 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు లోక్సభలో కూడా ప్రతిపక్షం లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇతర పక్షాలకు కానీ ఎవరికి 55 స్థానాలు రాలేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వచ్చింది కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేంద్రంలో, పార్లమెంట్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే జరిగింది. గతంలో 1994లో ఎన్టీ రామారావు గారి ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలకు పరిమితమైనప్పుడు కూడా ఆనాడు 29 స్థానాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష
చేసేదా లేదు. ఎప్పుడూ జరగంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వింత కోరికలు కోరుతున్నాడు అంటే ప్రజల్ని ఎర్రిపప్పలు చేయడానికి. శాసనసభకి వెళితే వీడు గతంలో చేసినటువంటి అవమానాలు, అవహేళనలు, 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు, అవినీతి, దుర్మార్గం, దోపిడీ, వీటిని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పేటువంటి దిక్కు వీడికి లేక, దమ్ము వీడికి లేక, ధైర్యం వీడికి లేక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల సంపద నుంచి జీతం తీసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచే వీడి సెక్యూరిటీకి వందలాది మందిని వాడుకుంటూ వీడు శాసనసభకు వెళ్ళట్లేదు అంటే శాసనసభ్యునిగా ఉండడానికి ఏం అర్హత ఉన్నది? ఇదే విషయం సొంత పార్టీలోనే కుంపటి రగులు కొని వాళ్ళు మనం శాసనసభకు వెళ్లాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఒత్తిడికి తొలగి జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళతాడా? అలా వెళితే ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకున్నట్టు అవుతుంది, ఎర్రిపప్పు అవుతాడు. వెళ్ళకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి.